ఆర్థిక సమస్యలున్న జనం నమ్మకాన్ని నిలబెడుతూ ఇచ్చిన ప్రతి హామీ నెరవేర్చుతూ ప్రజల కష్టాన్ని మేము తీసుకుని వారిని ఆదుకుంటాం. వైసీపీ అసమర్థ పాలనతో ఆర్థిక ఆరోగ్య సూచిలో అట్టడుగును ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నిలిచిందని నీతి ఆయోగ్ చెప్పింది. ఆర్థిక ఆరోగ్య సూచిలో 17వ స్థానంలో ఏపీ నిలిచింది. గత 5 ఏళ్లలో ఆర్థిక వ్యవస్థలో విధ్వంసం జరిగింది. బీహార్ కన్నా రాష్ట్రం పతనమైంది. అప్పులు కట్టడానికి మళ్లీ అప్పులు చేయాల్సిన పరిస్థితికి రాష్ట్రాన్ని తెచ్చారని నీతి ఆయోగ్ స్పష్టం చేసింది. రాష్ట్రమే కాదు, ప్రజలు కూడా ఒక వలయంలో చిక్కుకున్నారు. గత ప్రభుత్వం నాశనం చేసిందని చెప్పి మేము వదిలేయలేం. బాగు చేస్తాం. మాపై ప్రజలు పెట్టుకున్న నమ్మకం నిలుపుకుంటాం. ప్రతి విషయం ప్రజల ముందు పెడతాం. ఆదాయం పెరిగితే అది ప్రజలకే చెందుతుంది. అభివృద్ధి సంక్షేమాన్ని సమతూకం చేస్తాం. వనరులను సద్వినియోగం చేసుకుంటూ ప్రజలకు ఇచ్చిన హామీని అమలు చేస్తున్నాం. మళ్ళీ గ్రోత్ వచ్చుంటే ఎక్కడికి వెళ్ళేవాళ్ళం? ఇన్ని ఇబ్బందులు వచ్చేటివి కాదు. ఇప్పుడు వచ్చిన తర్వాత 3-4 ప్రోగ్రాంలు వెల్ఫేర్ చేశాం. సూపర్ 6 లో మిగిలినట్టు కూడా చేయాలి. దానికి కూడా డేట్స్ ఇచ్చాం. అవి కూడా వర్కౌట్ చేస్తున్నాం. అవి కూడా చేస్తాం. ఏ విధంగా తీసుకెళ్లాలో తీసుకెళ్లి మళ్ళా దీన్ని గట్టెక్కించి రాష్ట్రాన్ని గాడిలో పెడతాం.